వెల్కమ్ టు రాజనీతి. ముంబై సినిమా నటి కాదంబరి జత్వాని మీకు గుర్తుండే ఉంటుంది, అది మర్చిపోయే విషయం కాదు. తెలుగు ప్రజలందరూ కూడా మర్చిపోరు. ఈమె కేసు జిందాల్ దగ్గర మొదలైంది. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటి ఈ జిందాల్ కుటుంబం. ప్రధానంగా వీళ్ళు పవర్, స్టీల్ రంగాల్లో ఉన్నారు. వీళ్ళకి బళ్ళారి సమీపంలో తోరణగల్లులో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉంది. ప్రపంచంలో ఉన్న టాప్ 6 స్టీల్ ప్లాంట్స్లో ఒకటి. 10,000 ఎకరాల్లో అక్కడ ప్రారంభించారు 1994లో. అక్కడ జిందాల్ ఎయిర్పోర్ట్ అని వీళ్ళే ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మించారు. ఈ జిందాల్ ఫ్యామిలీకి చెందిన సజ్జన్ జిందాల్ అనే అతనితో జత్వాని ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి. ఆవిడని వదిలించుకునేందుకు జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించారు అన్న ఆరోపణలు వచ్చినాయి. అప్పట్లో ఆ ప్రచారం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మాయిని ముంబై నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఆంధ్ర పోలీసులను పంపారు. ఈ ఆంధ్ర పోలీసులు ఇక్కడ ఫిర్యాదు లేకుండానే డైరెక్ట్గా ముంబై వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మాయిని పట్టుకొచ్చే టైంలో కుక్కల విద్యాసాగర్ రావు అనే ఒక అతనితో ఒక ఫిర్యాదు చేయించి, ఏదో నకిలీ డాక్యుమెంట్లతో ఆస్తులు మాకు రిజిస్టర్ చేసింది ఆ అమ్మాయిని ఫిర్యాదు చేయించి ఆ అమ్మాయిని పట్టుకొచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా, ఆయన రిటైర్డ్ ఆర్మీ అనుకుంటా ఫాదరు, మొత్తానికి తీసుకొచ్చి ఇక్కడ వేధించి ఇబ్బందులు పెట్టిన విషయం అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది బట్టబయలైంది. ఈ పాప పని బయటకు వచ్చింది. ఈ పాప పనికి పాల్పడిన పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐపీఎస్ అధికారులు, అలాగే కాంతిరాణ, విశాల్ గున్ని వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు, కేసులు పెట్టారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు ఒకటే ఆరోపణ చేస్తూ వచ్చారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వెళ్ళగొడుతున్నారు, జిందాల్ మీద కేసులు పెట్టి జిందాల్ వాళ్ళని వెళ్ళగొడుతున్నారు. మా టైంలో జిందాల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మూలంగా జత్వానీని అడ్డం పెట్టి కేసులు పెట్టిన మూలంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టకుండా వెళ్ళిపోయారు, ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలను తరిమేస్తున్నారు అని ఒక కామెడీ ప్రచారం మొదలుపెట్టారండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో చాలా పరిశ్రమలు ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయినాయి. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం మీకు దండం అని చెప్పారు. లూలు వాళ్ళు అదే చెప్పారు, సింగపూర్ వాళ్ళు అదే చెప్పారు. గల్లా జయదేవ్ తెలంగాణలో పెట్టుకున్నాడు, వెళ్ళి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అతిపెద్ద ప్లాంట్ పెట్టుకున్నాడు అక్కడ. చాలామంది జాకీనేమో ఆ చంద్రశేఖర్ తోపుదుర్తే ఎమ్మెల్యేగా ఉండేవాడు, అతను ధరిమేశాడు కమిషన్ల కోసం. ఇట్లా చాలామంది వెళ్ళిపోయారు. కాకపోతే ఈయనేదో ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపినట్టుగా, చంద్రబాబు నడపనట్టుగా ప్రచారం చేస్తున్నాడు. జిందాల్ని కేసులతో వేధించాడు, అందుకే ఆయన పెట్టుబడి పెట్టకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. జగన్ చాలాసార్లు చెప్పాడు, ఆ పార్టీ నాయకులు చెప్పారు. కావాలంటే ఒక బయట ఆ పార్టీ నాయకుడు ఎవరో చెప్పారు, చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జన్ జిందాల్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో 8,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలని, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి భరోసా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ముందుకు తీసుకెళ్లారు. 2 ఏళ్ల క్రితమే శంకుస్థాపన కూడా చేస్తూ స్వప్నాన్ని సాకారం చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. దీంతోపాటు 2022లో సుమారుగా 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు జిందాల్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుందని జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో కూడా 6 ఒప్పందాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఇటువంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు బొంబాయి నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. హనీ ట్రాప్ పేరు పొందినటువంటి జత్వాని అనేటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జిందాల్ని వేధించి ఆయన పైన నిందారోపణ చేసి ఆయన పైన కేసులు వేసి ఆయన్ని రాష్ట్రం నుండి పారిపోయేలాగా, తరిమేలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయాయో తెలీదు. రమారమి 9,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయేటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. వాస్తవానికి ఈ కేసులో జిందాల్ పేరు లేదు. అక్కడి నుంచి జత్వానిని పట్టుకొచ్చిన పోలీస్ అధికారులు కుక్కల విద్యాసాగర్ రావు వీళ్ళే ఉన్నారు. దానిలో సజ్జన్ జిందాల్ పేరు లేదు. కానీ
అబద్ధ ప్రచారాలు చేయటంలో, అబద్ధ ప్రచారాలతో ప్రజలను నమ్మించడంలో వీళ్ళకి వెనతో పెట్టిన విద్య అది. ఇంతకంటే సన్నాసులు ఇంకెవరు ఉండరు. ప్రతి విషయంలోనూ అసత్యాలు ప్రచారం చేయటం, ఆ సాక్షి ఒకటి ఉంటుంది, ఆ దొంగ సాక్షితో రాయించుకోవటం, ఇదే నడుస్తుంది గత 12 ఏళ్లుగా. ఇక్కడ విషయం ఏంటంటే, జిందాల్ జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి జిందాల్ కోసం కిరాయి రౌడీలను పంపించినట్టు ఐపీఎస్లను పంపాడు. అది అంటే ఈ ఐపీఎస్లో జగన్ తరపున సుపారీ గ్యాంగ్ లాగా పనిచేశారు. సరే, జిందాల్ కోసం వీళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు అనుకుందాం. 5 ఏళ్లలో రూపాయి పెట్టుబడి పెట్టాల జిందాల్. సజ్జన్ జిందాల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ వాళ్ళు కానీ పెడతాం అన్నారు, కానీ ఎక్కడా పెట్టలేదు. అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టినట్టుగా జిందాల్ వాళ్ళు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి చొరవతో 16,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనే పేరుతో సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల కెపాసిటీతో 2 దశల్లో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. చూడండి, 5 ఏళ్ళు మా టైంలో జిందాల్ వచ్చాడు, చంద్రబాబు వెళ్ళగొట్టాడు, కేసులు పెట్టి బెదరగొట్టాడు అని ప్రచారం చేశారు వీళ్ళు. అప్పుడు ఒక అడుగు కూడా ముందు పడలేదు. కూటమి వచ్చిన ఏడాదిలో జగన్ ఏదైతే చెప్పాడో దానికి భిన్నంగా జిందాల్ పెట్టుబడి పెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో. అది జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూమి, నీరు కేటాయించింది. ఎకరా 5 లక్షల చొప్పున 1100 ఎకరాలు కేటాయించింది. అలాగే సిబ్బంది క్వార్టర్లకు కూడా 200 ఎకరాల భూమి కేటాయించింది. ఈ ప్లాంట్ ద్వారా 2,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది, పరోక్షంగా 5-6 వేల మందికి ఉపాధి లభిస్తుంది. 2026 జనవరి నుంచి తొలిదశ నిర్మాణం మొదలు పెడతారు. 2029 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి మొదలవుతుంది. అలాగే ఈ జేఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళే కందుకూరు ప్రాంతంలో, కందుకూరు నియోజకవర్గంలో కూడా ఇనుప ఖనిజాన్వేషణ చేస్తున్నారు వీళ్ళే. అక్కడ ఒక 2-3 మండలాల్లో మంచి నాణ్యమైన ఐరన్ ఓర్ ఉన్నట్టుగా గుర్తించారు. సో అది కూడా ఒక ఫార్వర్డ్ స్టెప్ అనమాట. అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద నెగిటివ్గా ఏం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు, ఐరన్ ఓర్ కోసం అన్వేషిస్తున్నారు, అంతా సజావుగా ఉంది. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి, ఆయన కాలకేయులు వీళ్ళంతా దీన్ని భరించలేక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క పెట్టుబడి తేలేదు. జిందాల్ విషయం తీసుకుంటే జిందాల్ కోసం పోలీసులను కూడా పంపించాడు. అయినా జిందాల్కి అతని మీద నమ్మకం కుదరలా. ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాటికి ఉపయోగపడతాడో తెలుసు కాబట్టి అలాంటి పనికి జగన్మోహన్ రెడ్డిని వాడుకున్నాడు. కూటమి గెలిచాక, బాబు సీఎం అయ్యాక ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నాడు. పనోడికి పనికి మాలినోడికి ఉన్న తేడా ఇది. Like, share and subscribe to Rajaniti channel.